Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. ఈ రోజు క్లాస్ లో మనం ప్రతిరోజు ఉపయోగించే had related questions and answers గురించి తెలుసుకుందాం. See the sentences here. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, మీరు ఇంతకు ముందు ఆ రెస్టారెంట్ కి వెళ్ళారా? మీరు ఇంతకు ముందు ఆ రెస్టారెంట్ కి వెళ్ళారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు బీన్ టు దట్ రెస్టారెంట్ బిఫోర్? హ్యాడ్ యు బీన్ టు దట్ రెస్టారెంట్ బిఫోర్ అని చెప్పాలి. అప్పుడు మనం ఎలా రిప్లై ఇవ్వచ్చు? అవును, నేను చాలా సార్లు అక్కడికి వెళ్ళాను. అవును, నేను చాలా సార్లు అక్కడికి వెళ్ళాను. ఇలా రిప్లై ఇస్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్ ఐ హ్యాడ్ బీన్ దేర్ సెవరల్ టైమ్స్. ఎస్ ఐ హ్యాడ్ బీన్ దేర్ సెవరల్ టైమ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, అతను వెళ్లే ముందు మీకు ఫోన్ చేశాడా? అతను వెళ్లే ముందు మీకు ఫోన్ చేశాడా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ హీ కాల్డ్ యూ బిఫోర్ హీ లెఫ్ట్? హ్యాడ్ హీ కాల్డ్ యూ బిఫోర్ హీ లెఫ్ట్ అని అంటాం. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు, అతను నాకు ఫోన్ చేయలేదు. లేదు, అతను నాకు ఫోన్ చేయలేదు. ఈ విధంగా చెప్తూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో హీ హ్యాడెంట్ కాల్డ్ మీ. నో హీ హ్యాడెంట్ కాల్డ్ మీ అని అంటాం. నెక్స్ట్ వన్, వాళ్ళు సాయంత్రం 5 గంటల కల్లా వాళ్ళ పని పూర్తి చేశారా? వాళ్ళు సాయంత్రం 5 గంటల కల్లా వాళ్ళ పని పూర్తి చేశారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ దే ఫినిష్డ్ దేర్ వర్క్ బై 5 PM? హ్యాడ్ దే ఫినిష్డ్ దేర్ వర్క్ బై 5 PM అని అంటాం. ఎవరైనా మనల్ని వాళ్ళు సాయంత్రం 5 గంటల కల్లా వాళ్ళ పని పూర్తి చేశారా అని అడిగితే మనం రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు, వారప్పటికీ పూర్తి చేయలేదు. లేదు, వారప్పటికీ పూర్తి చేయలేదు అని చెప్తూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో దే హ్యాడెంట్ ఫినిష్డ్ ఇట్ బై దెన్. నో దే హ్యాడెంట్ ఫినిష్డ్ ఇట్ బై దెన్ అని రిప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, పార్టీ కంటే ముందు మీరు అతన్ని కలిశారా? పార్టీ కంటే ముందు మీరు అతన్ని కలిశారా? ఎవరినైనా మనం పార్టీ కంటే ముందు మీరు అతన్ని కలిశారా అని అడగాలంటే ఎలా అడుగుతాం? హ్యాడ్ యు ఎవర్ మెట్ హిమ్ బిఫోర్ ద పార్టీ? హ్యాడ్ యు ఎవర్ మెట్ హిమ్ బిఫోర్ ద పార్టీ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు, నేను అతన్ని ఇంతకు ముందు కలవలేదు. లేదు, నేను అతన్ని ఇంతకు ముందు కలవలేదు అని చెప్తూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో ఐ హ్యాడెంట్ మెట్ హిమ్ బిఫోర్. నో ఐ హ్యాడెంట్ మెట్ హిమ్ బిఫోర్ అని రిప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఆ వార్త గురించి మీకు ముందే తెలుసా? ఆ వార్త గురించి మీకు ముందే తెలుసా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు ఆల్రెడీ నోట్ అబౌట్ ద న్యూస్? హ్యాడ్ యు ఆల్రెడీ నోట్ అబౌట్ ద న్యూస్ అని అంటాం. ఎవరైనా మనల్ని ఆ వార్త గురించి మీకు ముందే తెలుసా అని అడిగితే మనం రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును, నేను ఇంతకు ముందు విన్నాను. అవును, నేను ఇంతకు ముందు విన్నాను అని చెప్తూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్ ఐ హ్యాడ్ హర్డ్ ఇట్ ఎర్లియర్. ఎస్ ఐ హ్యాడ్ హర్డ్ ఇట్ ఎర్లియర్ అని రిప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, అతను తన అసైన్మెంట్ సమయానికి పూర్తి చేశాడా? అతను తన అసైన్మెంట్ సమయానికి పూర్తి చేశాడా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ హీ కంప్లీటెడ్ హిజ్ అసైన్మెంట్ ఆన్ టైం? హ్యాడ్ హీ కంప్లీటెడ్ హిజ్ అసైన్మెంట్ ఆన్ టైం అని అంటాం. ఎవరైనా మనల్ని అతను తన అసైన్మెంట్ సమయానికి పూర్తి చేశాడా అని అడిగితే మనం రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును, అతను సమయానికి పూర్తి చేశాడు. అవును, అతను సమయానికి పూర్తి చేశాడు అని రిప్లై ఇస్తూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ఇట్ ఆన్ టైమ్. ఎస్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ఇట్ ఆన్ టైమ్ అని అంటాం. నెక్స్ట్ వన్, అటువంటి ఫలితాన్ని మీరు ఊహించారా? అటువంటి ఫలితాన్ని మీరు ఊహించారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు ఎక్స్పెక్టెడ్ సచ్ ఏ రిజల్ట్? హ్యాడ్ యు ఎక్స్పెక్టెడ్ సచ్ ఏ రిజల్ట్ అని అంటాం. ఎవరితోనైనా మనం అటువంటి ఫలితాన్ని మీరు ఊహించారా అని అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎలా రిప్లై ఇవ్వచ్చు? లేదు, నేను అటువంటి ఫలితం ఆశించలేదు. లేదు, నేను అటువంటి ఫలితం ఆశించలేదు అని చెప్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో ఐ హ్యాడెంట్ ఎక్స్పెక్టెడ్ ఇట్. నో ఐ హ్యాడెంట్ ఎక్స్పెక్టెడ్ ఇట్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె బహుమతిని తెరిచిందా? ఆమె బహుమతిని తెరిచిందా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాస్ షీ ఓపెన్డ్ ద గిఫ్ట్? హ్యాస్ షీ ఓపెన్డ్ ద గిఫ్ట్ అని అంటాం. ఎవరితోనైనా మనం ఆమె బహుమతిని తెరిచి చూసిందా అని అంటూ ఉంటాం కదా. అప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎలా రిప్లై ఇవ్వచ్చు? లేదు, ఆమె ఇంకా తెరవలేదు. లేదు, ఆమె ఇంకా తెరవలేదు అని రిప్లై ఇస్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో షీ హ్యాడెంట్ ఓపెన్డ్ ఇట్ యెట్. నో షీ హ్యాడెంట్ ఓపెన్డ్ ఇట్ యెట్ అని అంటాం.
నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా, వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ దే లెఫ్ట్ ద హౌస్, హ్యాడ్ దే లెఫ్ట్ ద హౌస్ అని చెప్తాం. ఎవరినైనా మనం వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును వాళ్ళు వెళ్ళిపోయారు, అవును వాళ్ళు వెళ్ళిపోయారు అని రిప్లై ఇస్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్ దే హ్యాడ్ లెఫ్ట్, ఎస్ దే హ్యాడ్ లెఫ్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్, నిన్న కారు కడిగావా, నిన్న కారు కడిగావా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు వాష్డ్ ద కార్ ఎస్టర్డే, హ్యాడ్ యు వాష్డ్ ద కార్ ఎస్టర్డే అని అంటాం. ఎవరినైనా మనం నువ్వు నిన్న కారు కడిగావా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు నేను కడగలేదు, లేదు నేను కడగలేదు అని అంటూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో ఐ హ్యాడెంట్ వాష్డ్ ఇట్, నో ఐ హ్యాడెంట్ వాష్డ్ ఇట్ అని అంటాం. నెక్స్ట్ వన్, ఆమె రాత్రి భోజనం వండి పెట్టిందా, ఆమె రాత్రి భోజనం వండి పెట్టిందా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాస్ షీ కుక్డ్ డిన్నర్, హ్యాస్ షీ కుక్డ్ డిన్నర్ అని అంటాం. ఎవరితోనైనా మనం ఆమె రాత్రి భోజనం వండి పెట్టిందా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎలా రిప్లై ఇవ్వచ్చు? అవును ఆమె వండి పెట్టింది, అవును ఆమె వండి పెట్టింది అని రిప్లై ఇస్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్ షీ హ్యాడ్ కుక్డ్ ఇట్, ఎస్ షీ హ్యాడ్ కుక్డ్ ఇట్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, మీరు నిన్న అతనికి కాల్ చేశారా, మీరు నిన్న అతనికి కాల్ చేశారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు కాల్డ్ హిమ్ ఎస్టర్డే, హ్యాడ్ యు కాల్డ్ హిమ్ ఎస్టర్డే అని అంటాం. ఎవరైనా మనల్ని మీరు నిన్న అతనికి కాల్ చేశారా అని అడిగితే మనం రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు నేను ఫోన్ చేయలేదు, లేదు నేను ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో ఐ హ్యాడెంట్ కాల్డ్ హిమ్, నో ఐ హ్యాడెంట్ కాల్డ్ హిమ్ అని అంటాం. నెక్స్ట్ వన్, అతను డబ్బులు తిరిగి ఇచ్చాడా, అతను డబ్బులు తిరిగి ఇచ్చాడా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ హీ రిటర్న్ ద మనీ, హ్యాడ్ హీ రిటర్న్ ద మనీ అని అంటాం. ఎవరితోనైనా మనం అతను డబ్బులు తిరిగి ఇచ్చాడా అని అంటూ ఉంటాం కదా, అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు అతను తిరిగి ఇవ్వలేదు, లేదు అతను తిరిగి ఇవ్వలేదు అని అంటూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో హీ హ్యాడెంట్ రిటర్న్డ్ ఇట్, నో హీ హ్యాడెంట్ రిటర్న్డ్ ఇట్ అని అంటాం. నెక్స్ట్ వన్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, హ్యాడ్ యు హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అని అంటాం. ఎవరినైనా మనం మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎలా రిప్లై ఇవ్వచ్చు? అవును నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, అవును నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్ ఐ హ్యాడ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్, ఎస్ ఐ హ్యాడ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, వారు నిన్న సమయానికి వచ్చారా, వారు నిన్న సమయానికి వచ్చారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ దే అరైవ్డ్ ఆన్ టైమ్ ఎస్టర్డే, హ్యాడ్ దే అరైవ్డ్ ఆన్ టైమ్ ఎస్టర్డే అని అంటాం. ఎవరినైనా మనం వారు నిన్న సమయానికి వచ్చారా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎలా రిప్లై ఇవ్వచ్చు? లేదు వారు సమయానికి రాలేదు, లేదు వారు సమయానికి రాలేదు అని చెప్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో దే హ్యాడెంట్ అరైవ్డ్ ఆన్ టైమ్, నో దే హ్యాడెంట్ అరైవ్డ్ ఆన్ టైమ్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఆమెను ఇంతకు ముందు కలిశారా, మీరు ఆమెను ఇంతకు ముందు కలిశారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు మెట్ హెర్ బిఫోర్, హ్యాడ్ యు మెట్ హెర్ బిఫోర్ అని అంటాం. ఎవరితోనైనా మనం మీరు ఆమెను ఇంతకు ముందు కలిశారా అని అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు నేను ఆమెను ముందుగా కలవలేదు, లేదు నేను ఆమెను ముందుగా కలవలేదు అని చెప్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో ఐ హ్యాడెంట్ మెట్ హెర్ బిఫోర్, నో ఐ హ్యాడెంట్ మెట్ హెర్ బిఫోర్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మీరు ఆ వార్త విన్నారా, మీరు ఆ వార్త విన్నారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు హర్డ్ ద న్యూస్, హ్యాడ్ యు హర్డ్ ద న్యూస్ అని అంటాం. ఎవరితోనైనా మనం మీరు ఆ వార్త విన్నారా అని అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎలా రిప్లై ఇవ్వచ్చు? లేదు నేను వినలేదు, లేదు నేను వినలేదు అని చెప్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో ఐ హ్యాడెంట్ హర్డ్ ఇట్, నో ఐ హ్యాడెంట్ హర్డ్ ఇట్, లేదు నేను వినలేదు అని చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, మీరు వెళ్ళేటప్పుడు తలుపు లాక్ చేశారా, మీరు వెళ్ళేటప్పుడు తలుపు లాక్ చేశారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యు లాక్డ్ ద డోర్ వెన్ యు లెఫ్ట్, హ్యాడ్ యు లాక్డ్ ద డోర్ వెన్ యు లెఫ్ట్. ఎవరినైనా మనం మీరు వెళ్ళేటప్పుడు తలుపు లాక్ చేశారా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు నేను తలుపు లాక్ చేయలేదు, లేదు నేను తలుపు లాక్ చేయలేదు అని చెప్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో
ఐ హ్యాడెంట్ లాక్డ్ ఇట్. నో ఐ హ్యాడెంట్ లాక్డ్ ఇట్. నేను తలుపు లాక్ చేయలేదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, అతను మీకు రిపోర్టును ఈమెయిల్ చేశారా? అతను మీకు రిపోర్టును ఈమెయిల్ చేశారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ హీ ఈమెయిల్ యూ ద రిపోర్ట్. ఎవరితోనైనా మనం అతను మీకు రిపోర్ట్ ని ఈమెయిల్ చేశారా అని అడుగుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు, అతను ఇంకా పంపలేదు. లేదు, అతను ఇంకా పంపలేదు అని రిప్లై ఇస్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో హీ హ్యాడెంట్ ఈమెయిల్డ్ ఇట్ టు మీ యెట్. నో హీ హ్యాడెంట్ ఈమెయిల్డ్ ఇట్ టు మీ యెట్. లేదు, అతను ఇంకా ఈమెయిల్ పంపలేదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు బయలుదేరే ముందు లైట్లు ఆఫ్ చేశారా? మీరు బయలుదేరే ముందు లైట్లు ఆఫ్ చేశారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హ్యాడ్ యూ టర్న్డ్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్. హ్యాడ్ యూ టర్న్డ్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్. మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం కదా, మీరు బయలుదేరే ముందు లైట్లు ఆఫ్ చేశారా అని. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? లేదు, నేను వాటిని ఆపలేదు. లేదు, నేను వాటిని ఆపలేదు అని అంటూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో ఐ హ్యాడెంట్ టర్న్డ్ దెమ్ ఆఫ్. నో ఐ హ్యాడెంట్ టర్న్డ్ దెమ్ ఆఫ్ అంటే నేను లైట్లు ఆపలేదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, మీరు డాక్టర్ ని కలిశారా? మీరు డాక్టర్ ని కలిశారా? అవును, నేను గత నెల కలిశాను. అవును, నేను గత నెల కలిశాను. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.